అందరికీ నమస్కారం. ఇప్పుడు ఒక చిన్న ప్రేయర్ చెప్పేసుకుంటాం. ఇక్కడ చేరి ఉండే ప్రతి కాబోయే తల్లిదండ్రులు కూడా చాలా మంచి బిడ్డ అంటే మంచి ఆరోగ్యం, మంచి తెలివితేటలు, మంచి గుణాలు కలిగే మంచి బిడ్డని ఖచ్చితంగా వాళ్ళు తీసుకుంటారని ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు మనం మన బిడ్డను తీసుకోవాలంటే మనం ఏం చేయాలి అనేది తెలుసుకోబోతున్నాము. శారీరక లోపం మనం సరి చేసుకుంటాము. కాకపోతే ఇక్కడ వచ్చేటప్పుడే మనకు ఒక గట్టి దీంట్లో గర్భం రావడానికిలో 2 మార్గం. ఒకటి సంతోషంగా సులభంగా రావడం, గర్భం ఏర్పడడం. అది వచ్చేదానికి కొంత టైం కావచ్చు, కాకపోతే వచ్చిన తర్వాత చాలా ఈజీగా బాగుంటుంది, స్మూత్గా. ఇంకొకటి తొందరగా రావటం, వచ్చినప్పుడు నుంచి కూడా ఇంకా ఆ టెన్షన్, గర్భం అంతా కూడా టెన్షన్, కాన్పు అంతా కూడా టెన్షన్. అది ఒక పద్ధతి. మామూలుగా మేము ఈ మొదటి పద్ధతినే ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం. ఫస్ట్ ప్రిపరేషన్లో మనం ఎంత టైం అయినా తీసుకోవచ్చు. రిజర్వేషన్ చేసుకొని ట్రైన్ ఎక్కిస్తున్నట్టు. ఎక్కిన తర్వాత రిజర్వేషన్ దొరకడానికి మన క్యూలో నిలబడవచ్చు. కానీ ఒక్కసారి రిజర్వేషన్తో పాటు టికెట్ కన్ఫర్మ్ చేసేసుకుంటే వచ్చిన తర్వాత మనం హాయిగా పోవచ్చు. తొందరపడి నాకు ఇప్పుడే వెళ్ళిపోవాలి అని రిజర్వేషన్ లేకపోయినా ఊరికే టికెట్తో పోతే స్టాండింగ్లో పోవాల్సి వస్తుంది. కానీ అప్పుడు అట్లా ఏంది, నాకు ఇప్పుడే గర్భం వచ్చేసేయాలి. వాళ్ళకు వచ్చేసింది, మా తోడికోడళ్ళకి వచ్చేసింది, మా తమ్ముడికి, మా చెల్లెలకి వచ్చేసింది, వాళ్ళు అడుగుతున్నారు. దానికోసం అప్పుడు చాలా టెన్షన్ అయిపోయి వాళ్ళని సాటిస్ఫై చేయడానికి కోసం ఏదో ఒక తొందర, ఒక బిడ్డ నేను కూడా గర్భం వచ్చింది అని చూపించుకుంటే చాలు. ఆ బిడ్డ ఎట్లా ఉండాలి ఏంటి దాని గురించి నా ఆలోచన ఏమీ పెద్దగా ఉండదు. అప్పుడు గర్భం వచ్చిన తర్వాత కూడా ఇది ఎట్లా ఉంటుందో ఏమవుతుందో. పెద్దవాళ్ళు పక్క నుంచి ధైర్యం చెప్పేవాళ్ళు ఇప్పుడు లేరు. కాబట్టి మనతో చేరి వాళ్ళు కూడా టెన్షన్ పడుతున్నారు, వాళ్ళు కూడా బాధపడుతున్నారు. తొందరపడడమే మనం తీసుకోవాల్సిన జాగ్రత్త. తొందరపడడమే, బాధపడడమే కరెక్ట్ అనేది తప్పు. నేను వేరే, బాధపడడం వేరే. దీంట్లో ఏంది, ఇది సంతోషంగా ఉంటే ఈజీగా వచ్చేది. బాగా గమనించింది, చాలా ఈజీగా వచ్చేదాన్ని పోయి అంత కష్టపెట్టి ఒత్తిడి చేసుకొని, మనల్ని ఒత్తిడి చేసుకొని, మన శరీరాన్ని ఒత్తిడి చేసుకొని అప్పుడు వచ్చినప్పుడు అదే కరెక్ట్ అనిపిస్తుంది. అవును, అంత కష్టపడితే తప్పితే రాదు, నువ్వు వదిలిపెట్టేది ఈజీగా వచ్చేస్తుంది. ఎప్పుడు ఎదురు చూడడం ఆపేస్తాము. ఒకటి మన మన బాడీని, మన పీరియడ్స్ని మనం ఎప్పుడు గమనించి మన శరీరాన్ని ఒక ఫ్రెండ్ లాగా ఎప్పుడు అనుకుంటామో అది ఒక పని మనిషియో, అదొక ఎనిమియో కాదు. అది ఒక ఫ్రెండ్ లాగా, మన శరీరం మనకు ఒక ఫ్రెండ్ లాగా అది బాగా పని చేయగలుగుతుంది. కాకపోతే వేరే వాళ్ళు మనల్ని, నీకు ఇంకా రాలేదు, ఎందుకు రాలేదు, వాళ్ళు చెప్పినప్పుడు అదే ఫోర్స్తో మనల్ని మనం ప్రశ్నించి మనం కూడా ఎందుకు ఇది అనేటప్పుడు మనము మన శరీరాన్ని కించపరిచినట్టు. అది ఎట్లా మా ఫీలింగ్ ఉన్నప్పుడు అది పని చేయదు. అదే సంతోషంగా ఉంటే మనం ఏం చేయకపోయినా చేసేస్తుంది. ఇప్పుడు ఉండే సామాజిక పరిస్థితిలో శారీరక లోపం కొంత పని చేసే తీరులో మార్పు, మనం డయట్లో వాటిలో మార్పు, అదైనా కొంత
మార్చుకోవచ్చు. కానీ ఆలోచనలో మార్పు అనేది అర్థం చేసుకొని మనం చేయాల్సిందే. నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే, ప్రెగ్నెన్సీ రాకముందే అది కొద్దిగా చేసేసుకుంటే, ఇప్పుడు మనం ఏదో తెలియకుండా కనేస్తాం. కానీ ఇప్పుడు ఈ ఈ కాలంలో ఉండే ముఖ్య అడ్వాంటేజ్ ఏంటంటే, మనకు అన్నిటికీ ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మనల్ని మనం ఈ సంకల్పం గట్టిగా చేసుకొని, బిడ్డ ఎందుకు కనాలి, బిడ్డ ఎట్లా ఉండాలి అనేది గట్టిగా అనుకొని, అప్పుడు ప్రెగ్నెన్సీ డెలివరీ అయిన తర్వాత 3-4 years కానీ బాగా చూసుకుంటే, తర్వాత మనం పెద్ద పట్టించుకోబడలే. వాళ్ళు మనం ఎట్లా అనుకుంటున్నా అదే రీతిలో వాళ్ళు వచ్చేస్తారు. కాబట్టి మనం అందుకనే ఇది ఎక్కువ చెప్తాం. వీడియో చూడడం, యోగ నిద్ర చేయడం, ఇదంతా ఏంటంటే మన ఆలోచన మార్చడానికి ఒక మార్గం. ఆలోచన అంత సులభం కాదు మార్చడానికి. అది బాధపడడం, తొందరపడడం, ఇదంతా ఏంటంటే ఒక సుడి గుంటలో పడిపోయినట్టే. రాలేం, అంత ఈజీ కాదు. అది గమనిస్తే అర్థమవుతుంది. అందుకనే అటువంటి ట్రిగర్ ఈవెంట్స్ లేనప్పుడు మనం ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని, నేను అంత బాధపడాల్సిన అవసరం లేదు, బాధపడడం నాకు ఇష్టం లేదు, దానివల్ల ఉపయోగం లేదు, నష్టం, ఇటువంటి ఫీలింగ్ మనం కొంత చెప్పుకోవడం, ఆ వీడియో చూసినప్పుడు వాళ్ళు అది అట్లనే చెప్తారు. కొన్ని పరిస్థితిలో మనం అనుకునే కొద్దీ వదిలిపెట్టగలుగుతాము. కొన్ని సందర్భాలు దానికి అనుకూలంగా వస్తుంది. కొన్నిసార్లు మనం కూడా మెల్లగా ఆ బాధ నుంచి బయటపడగలుగుతాము. దానికోసమే వీడియో చూడడం, దానికోసమే యోగ నిద్ర చేసుకోవడం, దానికోసమే బుక్ రాయమని చెప్తాము. సో కొంచెం ప్రయత్నం చేసి దాంట్లో నుంచి మనం బయటకు వచ్చేస్తే మనకు మాత్రం కాదు, మన బిడ్డ, మన గ్రాండ్ చైల్డ్ వరకు అది బాగా పోతుంది. మన కొన్ని అలవాట్లు, ఆలోచించే అలవాట్లు, పద్ధతులు అన్నీ మన పెద్దవాళ్ళ దగ్గర నుంచి జీన్స్ ద్వారా మనకు వచ్చేసింది. ఇప్పుడు మనం ఆ బిడ్డలకి కానీ ఇప్పుడు కొన్ని దీని వల్ల మన బిడ్డలు కలగకుండా ఉండడం, అండంలో కొన్ని ప్రాబ్లం, కణాల్లో కొన్ని ప్రాబ్లం, అవి అన్నీ మార్చుకునే దానికి ముందు ఇది ఒక మంచి అవకాశం అని తెలుసుకుంటాం. ఎందుకంటే మనం ఊరికే బిడ్డలు వచ్చేస్తారు ట్రీట్మెంట్ ఎక్కడ తీసుకున్నా కూడా. కానీ మంచి బిడ్డ అంటే ఆ మంచి బిడ్డ వచ్చే ముందు మనం మంచి తల్లిగా ఎప్పుడు మనలో మార్పు వస్తుందో మనల్ని మనం మార్చుకుంటాము, ఇది ఈజీగా వస్తుంది. ఆ వెయిటింగ్, ఆ సంతోషంగా ఉండడం, దీని గురించి తెలుసుకొని ఉండడం, అప్పుడు ఇది వస్తుంది. మనం గర్భం కావాలి అంటే అండం మంచిగా ఉండాలి, కణాలు మంచి క్వాలిటీలో ఉండాలి, తర్వాత మిగిలినది ఈ ట్యూబ్ ఇది బాగుండాలి. అయితే ఇప్పుడు ఉండే ఆహారపు అలవాట్ల వల్ల ఒక 30 years, ముఖ్యంగా ఈ 10 ఏళ్లలో చాలా మార్పులు. ఏంటంటే కొన్నిసార్లు మనం అన్ని మందులు పెట్టినాం, అన్నీ బాగానే ఉంది, అండం పెరుగుదల బాగుంది, కణాలు బాగుంది, అవి అన్నీ ఉన్నా కూడా గర్భం రావట్లేదు. దానికి ఒక కారణం ఏంటంటే ఈ అబార్షన్ రేట్స్, దాంతో తోడు అబార్షన్ రేట్స్, అంగవైకల్యాలు అది కూడా ఎక్కువ అవుతుంది. దానికి కారణం ఏంది అనేది మనం చూసుకున్నప్పుడు ఏంటంటే ఈ అండం బాగుండాలని ఐరన్, ఫోలిక్ యాసిడ్, కాల్షియం, జింక్, సెలీనియం కావాలి. దాంతోపాటే కోఎంజిమ్ Q10 అని ఉంది, యూబిక్వినాన్ అని చెప్తారు. ఇదేం చేస్తుంది, ఇది ఈ అండానికి శక్తిని ఇస్తుంది. అట్లనే లైనింగ్ పొర, ఈ గర్భసంచి పొలం అంటే ఈ అండం, ఇవే విత్తనం, ఈ అండం కణాలు కలిసింది. సో ఈ లైనింగ్ పొర అనేది దానికి
విటమిన్ డి, ఈ, బి12, ఒమేగా ఫ్యాటీ యాసిడ్ అనేది మనకి చాలా ముఖ్యంగా కావాల్సి వస్తుంది. సో ఈ అండంలోనే పెద్ద ప్రాబ్లం జరుగుతుంది. ఎందువల్లంటే మనం తినే ఆహారం ఈ జంక్ ఫుడ్ అంటాం, ఆయిల్ ఎక్కువ, తర్వాత షుగర్, బేకరీ ఐటమ్స్, అవి అన్నీ చెడు పదార్థాలు వస్తుంది. ఆ చెడు పదార్థాలను వదిలించుకోవాలంటే ప్రతి కణంలో ఉండే ఆ విటమిన్లు ఇది తగ్గిపోతుందన్నమాట. దాంట్లో ముఖ్యంగా ఇది ప్రతి సెల్లులో మైటోకాండ్రియా అంటాం. ఈ మైటోకాండ్రియా అనేది ఈ ప్రతి సెల్లుకి ఎనర్జీ ఇస్తుంది. సో ఆ ఎనర్జీలో ఎట్లా ఇస్తుంది అంటే ఏటీపీ అని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ ఏటీపీ ఎక్కువ ఉన్నప్పుడు శక్తి ఎక్కువగా ఉంటుంది ప్రతి సెల్లలో. దీంట్లో మనం అండం కణాలు, ఇది మగవాళ్ళలో ఉండే కణాలు, ఇది అండం. ఈ అండం ఇక్కడి నుంచి పెరిగి చాలా రకాలుగా మార్పు చెంది ఈ ఫైనల్ సైజ్కి వస్తుంది. ఈ కణాలు కూడా పెరిగి వచ్చినప్పుడు ఇక్కడి నుంచి ఈ ఒక సెల్ నుంచి ఇది ఇంట్లో వస్తుంది. దీంట్లో ఈ మార్పు వచ్చినప్పుడు క్రోమోసోమ్స్ అంటే ఈ జీన్స్ దీంట్లో కూడా ఈ సరిగ్గా దాంట్లో డివైడ్ అయ్యి రావాలన్నమాట. ఈ ప్రక్రియకి ఎనర్జీ ఎక్కువగా కావాలి, శక్తి ఎక్కువగా కావాలి. ఇంకోటి ఏంటంటే ఇది విడిగా ఒక కణం, ఇది విడిగా ఒక కణం. అదే ఇప్పుడు చేయి, కాలు అంటే కోట్ల సంఖ్యలో ఉంటుంది ఏది సెల్స్ అన్నమాట. ఇది సింగిల్ సెల్ కాబట్టి ఈజీగా ఇది డ్యామేజ్ అయిపోతుంది. డ్యామేజ్ అయిపోతుంది అంటే విటమిన్ లెవెల్ తగ్గిపోతుంది. ఎందుకు తగ్గిపోతుంది? మనం తినే ఆహారం వాటిలో ఉండే చెడ్డ పదార్థాల వల్ల దీంట్లో ఉండే విటమిన్ లెవెల్ తగ్గిపోతుంది. మామూలుగా అయితే ఏజ్ ఎక్కువ అయినప్పుడు విటమిన్ లెవెల్ తగ్గేది ఇంతకుముందు కాలంలో. ఇప్పుడు తక్కువ వయసు ఉన్నప్పుడే కూడా ఇది తగ్గిపోతుంది. దానివల్ల ఏంటి అనేది ఒక్కసారి చూస్తాము. ఈ మైటోకాండ్రియా అనేది ఇందాక చూసాము, అది ఒక్కొక్క సెల్లో ఉంటుంది. అది కొన్ని సెల్లో ఏమి పని అంత ఎక్కువ లేని సెల్స్కి తక్కువ ఉంటుంది. కానీ మన ఎక్కువ ఉండేది అన్నిటికంటే ఎక్కువ అంటే మనం ఆడవాళ్ళకు ఉండే అండంలోనే. అదే ఈ సెల్ డివైడ్ అయ్యేదానికి అన్నిటికీ మనకి, కానీ అది ఒకటే. కొన్నిసార్లు ఇప్పుడు కొన్ని ఇదైపోతే మళ్ళీ కొత్తగా ప్రొడ్యూస్ అయ్యేదానికి సెల్ చేసుకుంటుంది. కానీ ఈ అండంలో ఉండే మైటోకాండ్రియా మాత్రం, దీంట్లో ఉండేది మాత్రం ఇది ఏమీ కూడా మళ్ళీ లేదు. ఒక్కసారి అది ఖర్చు అయిపోయిందంటే అంతే. అందువల్ల ఏమవుతుంది, ఇప్పుడు మనం దీనివల్ల ఈ ఎగ్కి క్వాలిటీ తగ్గిపోతుంది, శక్తి తగ్గిపోతుంది. అంటే ఇప్పుడు కొన్ని మనకు అర్థం అవ్వాలంటే ఒక టార్చ్ లైట్ కొంతకాలం వాడకుండా ఉంది, తర్వాత తీసి చూస్తున్నాము ఎలగట్ల అన్నీ చేస్తే బాగానే అనిపిస్తుంది. అప్పుడు ఏం ప్రాబ్లం ఉండొచ్చు? సెల్ వెరీ గుడ్. ఆ సెల్ తీసి బ్యాటరీ తీసి వేరే కొత్త బ్యాటరీ వేస్తే బాగా వెలుగుతుంది. ఎందుకంటే మిగిలినది బల్బు కనెక్షన్ అన్నీ బాగుంది. ఇక్కడ కూడా అంతే, మిగిలినది అన్ని చేసినా కూడా ఈ బ్యాటరీ ఛార్జ్ తగ్గిపోతుంది. ఇక్కడ ఏమైపోయింది, ఈ మైటోకాండ్రియాలో అంతే సంఖ్య, అది కొంచెం ఖర్చు అయిపోయి, అంటే ఇప్పుడు మనం చెప్పినాం కదా ఈ ఫ్రీ రాడికల్స్ అనే నచ్చు పదార్థాలు, చెడు పదార్థాలు, అది దాన్ని ఇది చేయాలంటే దానికి శక్తి పోరాడి దాన్ని చేయాలంటే మంచిగా సెల్ని కాపాడుకోవాలంటే. అందువల్ల ఈ సంఖ్య ఎప్పుడు తగ్గిపోతుందో అప్పుడు ఏమవుతుంది, ఈ డివిజన్లో ప్రాబ్లం వస్తుంది, ఇది సరిగ్గా ఉండదు. అందుకని జన్యుపరంగా కొన్ని ప్రాబ్లమ్స్ ఏర్పడుతుంది, కొన్ని అనామలి, కొన్ని అంగవైకల్యం అట్లా ఏర్పడుతుంది. ఇంకొకటి ఏమంటే ముఖ్యంగా మనం గమనించాలి, ఈ అండం వచ్చి ఈ పిండం ఏర్పడినప్పుడు ఈ 2గా సెల్గా డివైడ్ అవుతుంది, తర్వాత 4 అవుతుంది, 8 అవుతుంది, తర్వాత 16, ఇట్లా అయ్యి ఏమవుతుందంటే
ఈ ఫస్ట్ ఉండే అండంలో ఎన్ని ఉంటుందో అంతే. అర్థం అవుతుంది కదా. ఈ పిండంకి మళ్ళీ కొత్తగా మైటోకాండ్రియా లేదు, సప్లై, ఎనర్జీ సప్లై లేదు, ఎప్పుడు వరకు లేదు. ఇక్కడ చూడు, అండం నుంచి, అండాశయం నుంచి విడుదల అవుతుంది. ఇక్కడ ఈ కణాలతో చేరి పిండం, ప్రెగ్నెన్సీ ఏర్పడింది. ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి ఒక 7-8 రోజులు అవుతుంది. అప్పుడు వరకు ఇక్కడ ఎంత ఉండిందో ఆ ఒక్కటే ఇన్ని సెల్స్కి పోతుంది మైటోకాండ్రియా, ఈ శక్తి, ఈ ఎనర్జీ. అందువల్ల ఇక్కడ వచ్చి అతుక్కున్నంత వరకు అతుక్కుంటే అప్పుడు కొత్తగా తయారు చేసుకోగలరు. ఆ కెపాసిటీ ఇక్కడ వరకు లేదు. అందువల్ల ఈ అండంలోనే కొద్దిగా సరిగా లేదు, అన్నీ బాగానే ఉండొచ్చు, కానీ దాంట్లో ఎనర్జీ లేకపోతే ఏమవుతుంది, సరిగ్గా ఉండట్లేదు. ఎప్పుడు ఈ పిండం సరిగ్గా లేదో సరిగ్గా అతుక్కోదు. ఒకవేళ అతుక్కున్న తర్వాత బేబీ గుండె కొట్టుకోవడం సరిగ్గా లేదు, ఒకవేళ గుండె కొట్టుకోవడం కొంచెం ఉంటే అంగవైకల్యం వస్తుంది. ఇవి అన్నిటికీ కారణం వచ్చి అండం కణాలలో వచ్చే ప్రాబ్లం, కణాల ప్రాబ్లం వల్ల కూడా వస్తుంది. కానీ ముఖ్యంగా మనం ఈ అండంని మనం బాగా చేసుకోవాలి. ఎందుకంటే పిండం ఏర్పడడం ఒకటి ఉన్నా కూడా ఈ పిండంని మంచిగా తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టుకున్నంత వరకు అండంలో కానీ మంచి శక్తి అంటే మైటోకాండ్రియా సరిపడ ఉంటే అక్కడ బాగుంటుంది. అందువల్ల తల్లి యొక్క డయట్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏజ్ వచ్చినా సరే అదే, ఇప్పుడు ఈ జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఈ చెడు పదార్థాలు, ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటాం, అది ఉంటే ఏమవుతుంది, ఈ మైటోకాండ్రియా పనితీరుని తగ్గిస్తుంది, నంబర్ తగ్గిస్తుంది, పనితీరుని తగ్గిస్తుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఏజ్ ఎక్కువ వల్ల వస్తే రావచ్చు, కానీ ఇప్పుడు ఏజ్ తక్కువ ఉండే వాళ్ళకు కూడా ఇది మనకి వచ్చేస్తుంది. ఆ ఊసైట్ క్వాలిటీ తగ్గుతుంది, క్వాంటిటీ తగ్గుతుంది, ఈ రెండిటికి. అందుకని ఏమంటే మనకు దానికి కావాల్సిన విటమిన్ని మనం ఇప్పుడు పెడుతున్నాం. దానికి కోఎంజైమ్ Q10 అనేది అదేం చేస్తుంది, ఈ మైటోకాండ్రియాలో ఆ సెల్కి బాగా ఎనర్జీ ఇస్తుంది. ఎందుకంటే ఈ మైటోకాండ్రియాలో ఉండే ఎంజైమ్కి ఇది కోఎంజైమ్గా పనిచేస్తుంది అనమాట. సో ఇది అండంలో ఉంటుంది, కణాల్లో ఉంటుంది. మన ఆహారం నుంచి కూడా అది మనం తీసుకోవచ్చు. ఈ ఫిష్, మీట్, తర్వాత ఫ్రూట్స్, వెజిటబుల్స్, నట్స్, సీడ్స్. కానీ ఆహారం నుంచి వచ్చేది తక్కువ. అందుకని ఇది ఎక్కువగా మందుల రూపంగా మనం పెడుతున్నాము. కోఎంజైమ్ Q10 అనేది మందుల రూపంతో మనం పెడుతున్నాము. సో అది మనం పెట్టినప్పుడు ఒక అండం పెరిగేదానికి 3 months అవుతుంది. సో ఇది ఈ మందుల రూపంగా కూడా, ఈ విటమిన్గా కూడా మనం పెట్టినప్పుడు కన్సెప్షన్, ప్రెగ్నెన్సీ రావడం, నిలవడం అనేది బాగా ఉంటుంది. ఈ అబార్షన్ రేట్స్ అనేది మెల్లమెల్లగా తగ్గుతుంది. సో కాబట్టి మనం వీటిలో మనం ఏం చూస్తున్నామంటే, మనం ఆల్రెడీ డయట్ చేస్తున్నాం. ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏమి ఉపయోగం అంటే, ఈ రక్తనాళాల లోపల ఉండే చిన్న చిన్న రక్తనాళాలు కూడా బాగా వెళ్ళిపోతుంది. అందువల్ల మనం తినే ఆహారమైనా, మనం తీసుకునే మందులైనా అండాశయంలో కానీ గర్భసంచిలో కానీ ఆ లోపల ఉండే చిన్న రక్తనాళాలు పోవడం వల్ల మనకి ఏమవుతుంది, గర్భం ఏర్పడడం, గర్భం బాగా అతుక్కోవడం గర్భసంచిలో, అది మనకి జరుగుతుంది. ఇది గర్భసంచి లోపల పొరవాక బాగా అతుక్కోవాలంటే ఇక్కడ రక్తనాళాల రక్త ప్రసరణ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు పోవాలి అంటే మనకి అందుకనే ఎక్సర్సైజ్, వాకింగ్ మంచి ఎక్సర్సైజ్, కింద కూర్చొని బటర్ఫ్లై బ్రీదింగ్, కీజల్స్ ఎక్సర్సైజ్, ఇవి అన్నీ మనం బాగా తీసుకునేటప్పుడు ఏదైనా 1-2 ఎక్సర్సైజ్ ఏది చేసినా ఇష్టంగా, బాగా గమనించండి, ఇష్టంగా చేయడం, రెగ్యులర్గా చేసినప్పుడు అప్పుడు బాడీలో అది బాగా పొది చేరుతుంది. పాతకాలం ఇంట్లో పెద్దవాళ్ళు ఇంట్లో చేసే పనే వాళ్ళకు మంచి ఎక్సర్సైజ్ అయింది. ఆ కాలంలో ఇది ఆహారపు అలవాట్లు ఇప్పుడు ఏం లేదు, ఏది ఈ జంక్ ఫుడ్ లేదు, ఇది ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్స్ లేదు, ప్యాకెట్ ఫుడ్ లేదు. బాగా గమనించండి, చాలా శతాబ్దాలు
ఆ అండాలంలో ఏం ప్రాబ్లం లేకుండా అట్లనే బాగుండింది. ఈ 50 ఏళ్ల నుంచి మనం దాన్ని ఈ స్థితికి తీసుకొచ్చేసినాం. మనం చెప్తుంటాం డయట్ ఈ అండం కోసం వచ్చి మొలకెత్తిన పెసలు మంచి ప్రోటీన్, న్యాచురల్ ప్రోటీన్, అది బాగా తీసుకోండి. ఫ్రూట్స్, వెజిటబుల్స్, డ్రై ఫ్రూట్స్, తర్వాత ఈ సద్ది నీళ్ళు బాగా తీసుకోమంటాం, మజ్జిగ, గ్రీన్ టీ, ఈ లిక్విడ్స్ బాగా తీసుకోవడం. ఇవి అన్నీ ఎంత బాగా మనం తీసుకుంటామో, ఎంత ఇష్టంగా తీసుకుంటామో అప్పుడు ఇవి అన్నీ బాగా వస్తుంది. ఇవి మనం ఇష్టంగా మనం కొంతవరకు చేస్తుంటాం డయట్లో. అప్పుడు మందులతో కూడా సప్లిమెంట్ చేసినప్పుడు మనకి ప్రెగ్నెన్సీ రావడం, నిలవడం ఈజీగా ఉంటుంది. ఇది అండం గురించి, అండం క్వాలిటీ గురించి మనం తెలుసుకోవాల్సింది. ఈ డయట్ ఖచ్చితంగా అవసరం. దాంతోపాటే మనం ఈ కోక్యూ ఎంజైమ్ కూడా మనం పెడతాము. రెండోది గర్భసంచిలో వచ్చి అతుక్కోవాలి. అట్లా గర్భసంచిలో ఏమి ఇంపార్టెంట్ అనేది చూసుకుంటే విటమిన్ డి, విటమిన్ ఇ, B12. దీంట్లో విటమిన్ డి చాలా ముఖ్యం. విటమిన్ డి ఎందుకు అని అడిగితే ఇది మనం సూర్య రశ్మి నుంచి వస్తుంది, సన్షైన్ విటమిన్ అని చెప్తాము. దీంట్లో ఏమి చూస్తారంటే ఎంబ్రియో విటమిన్ డి బాగున్నప్పుడు ఎంబ్రియో క్వాలిటీ బాగుంటుంది. ప్రెగ్నెన్సీ రేట్ కన్ఫర్మ్ అవ్వడం అంటే ఏంది, బాగా అతుక్కోవడం, ఇంప్లాంటేషన్ బాగుంటుంది. ఇది ఎట్లా ఉండాలంటే ఈ ఎండ మనకి పొద్దున 8 నుంచి 12 దాకా, అంటే సూర్యుడు బాగా కింద నుంచి కాకుండా కొంచెం పైకి రావాలి. ఆ యాంగిల్ నుంచి వచ్చినప్పుడే మనకి బాగా, అప్పుడు అల్ట్రా వైలెట్ బి అనేది బాగుంటుంది. అదే మనకి మన స్కిన్ మీద పడినప్పుడు అప్పుడు మనకి విటమిన్ డి తయారవుతుంది. సో దీంట్లో కూడా ఏంటంటే వింటర్ సీజన్లో తక్కువగా మనకి అది కలుగుతుంది అనమాట, అల్ట్రా వైలెట్ బి అనేది. తర్వాత మనం ఈ ఈక్వేటర్కి దగ్గరనే ఉన్నాం. దూరంలో ఉండే వాళ్ళకి ఇంకా తక్కువగా ఉంటుంది, అంటే నార్త్ పోల్, సౌత్ పోల్ అట్లా ఉండే వాళ్ళకి. తర్వాత కొంచెం కలర్ తక్కువ ఉండే వాళ్ళకి కొద్దిగా ఎక్కువసేపు ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే అది మెలనిన్ అనే పిగ్మెంట్ ఎక్కువ ఉంటుంది, అది తక్కువగా అబ్జార్బ్ చేసుకుంటుంది. అందుకని కొంచెం కలర్ తక్కువ ఉండేవాళ్ళు కొంచెం ఎక్కువసేపు ఉండడం. ఇంకోటి అంటే ఎక్కువ ఇప్పుడు ఫేస్, చేతులు, కాళ్ళు, వీలైతే వీపు, ఇవి అన్నీ మనం చూసుకోవాలి. మన ఫేస్, చేతులు అంతా నీళ్లతో తడుపుకొని నిలబడుతున్నప్పుడు అది బాగా దాన్ని సన్లైట్ని తీసుకోగలుగుతుంది. ఇంకోటి ఏంటంటే మనకి కొంచెం మంట వచ్చేటట్టు అట్లా ఉన్నంత వరకు ఉండి ఇది చేసుకోవచ్చు. ఒక వారంలో ఒక 3-4 టైమ్స్ అయినా మనం అట్లా ఎండలో నిలబడ్డం. ఇదంతా ఎప్పుడు ఫస్ట్ నుంచే బాగా గమనించండి. అందుకే చెప్తున్నాం, ఫస్ట్ ఎప్పుడు ట్రీట్మెంట్కి వస్తున్నారో అప్పటి నుంచే డయట్, అప్పటి నుంచే ఎక్సర్సైజ్, అప్పటి నుంచే ఈ సన్లైట్, ఇది కానీ నువ్వు బాగా చేసుకుంటే 3 months అవుతుంది ఈ ఒక అండం పెరిగేదానికి ఇది. సో ఇవన్నీ మనం బాగా తయారు చేసుకుంటే, మనలో వచ్చే మార్పులు కూడా మనం గమనించుకుంటే, ఇష్టంగా మనం చేసుకుంటే, అంటే ఇదంతా చేసుకునేటప్పుడు ఎందుకంటే మనం మెంటల్గా, ఫిజికల్గా సైమల్టేనియస్గా మనం ప్రిపేర్ అయినప్పుడు మనకి ఎక్కువ టైం కాదు, ఒక 6 monthsలో వచ్చేస్తుంది, ఇంకా ముందుగా కూడా రావచ్చు. ఈ విటమిన్ డి ఎట్లా పనిచేస్తుంది అంటే అంటే ఇమ్యూన్ సిస్టమ్ అని ఉంటుంది, వ్యాధి నిరోధక శక్తిని అది బాగా ఇస్తుంది. ఒక సెల్ ఏమైనా ఒక ఇది వచ్చింది అంటే విటమిన్ డి రిసెప్టార్ అని, విటమిన్ డి కోసం ఒక రిసెప్టార్ అని ఉంటుంది, అది బయటకి వచ్చి చూస్తే బ్లడ్లో విటమిన్ డి ఉంటే అది తీసేసుకుని ఆ విటమిన్ డి సెల్ లోపల వెళ్తుంది. సెల్లో అంటే ఇది ఒక ఇదిలాగా, ఏది ఈ రిసెప్టార్ ఉంటేనే అది లోపలికి వస్తుంది. ఇది ఒక లాక్ లాగా, ఈ తాళం ఉండి తాళం చెవి, ఇది తాళం లాగా అట్లా అన్నమాట. సో ఆ రిసెప్టార్ వచ్చిన తర్వాత ఈ విటమిన్ డి లోపల వచ్చి ఈ సెల్ని యాక్టివేట్ చేస్తుంది. అప్పుడు ఇదేం చేస్తుంది, ఎక్కడ ఏదైనా
ఈ బ్యాక్టీరియా వైరస్ అదేనే ఉంటే దాన్ని బాగా ఈ సెల్ ఎఫెక్టివ్ అయ్యి దాన్ని తొలగించేసేస్తుంది. అంటే మనకి వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా అయితే సెల్లులో బయట ఉండే ఏమైనా ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా ఇది మనం స్ట్రాంగ్గా ఉంటే కొంతమంది ఏం చేసినా జ్వరం రాదు. అంటే ఇది వ్యాధి నిరోధక శక్తి బాగుంటుంది. దానికి విటమిన్ డి మనకి అవసరమవుతుంది. ఈ పిండం ఏర్పడడం కాదు, పిండం అతుక్కోవడంలో ఈ వ్యాధి నిరోధక శక్తి, ఈ యాక్షన్ ఇన్ఫ్లమేషన్ అది మాత్రం బాగా జరుగుతుంది. అది కరెక్ట్గా ఉండాలి. అంటే ఇది పిండం ఇది ఏమవుతుంది, గర్భసంచి ఈ గోడలో వచ్చినప్పుడు అక్కడ ఉండే కొన్ని సెల్స్ని యాక్టివేట్ చేస్తుంది దీనికి అనుకూలంగా ఉండేటట్టు. ఇవి అన్నీ ఈ మార్పు ఇది కొంచెం తీసుకుంటుంది. అప్పుడు ఇది అలౌ చేసి దీని లోపలికి వచ్చేస్తుంది. సో ఇవి అన్నీ బాగుండాలంటే ఈ విటమిన్ డి యాక్టివేషన్ అయిన సెల్స్ ఇన్ఫ్లమేషన్ పార్ట్ అనేది బాగా ఉండడం. ఇది జరిగినప్పుడు అప్పుడు మనకి ఇది బాగా ఏర్పడిపోయింది. అప్పుడు మనకి ప్రెగ్నెన్సీ అనేది ఈజీగా మనకి మిగిలినది మనం ఏం కావాలో మనకి విటమిన్స్ పెడతాము, హార్మోన్ సపోర్ట్ పెట్టేస్తాం, ప్రొజెస్ట్రాన్ అటువంటిదంతా పెడతాం. కానీ మన బాడీలో ఈ మార్పు మనకు అనుకూలంగా తీసుకొని వచ్చేస్తే అది ఈజీగా జరిగిపోతుంది. అబార్షన్ అటువంటిది కాకుండా బాగుంటుంది. మామూలుగా విటమిన్ డి లెవెల్స్ మనం బ్లడ్లో చెక్ చేస్తాము. 20 నానోగ్రామ్ కంటే తక్కువగా ఉంటే డెఫిషియెంట్, చాలా తక్కువ ఉన్నట్టు. 20 to 30 ఉంటే ఇన్సఫిషియెంట్, 30 అండ్ ఎక్కువ 50 అట్లా ఉంటే మనకి బాగుంటుంది. అందువల్ల మనం ఈ డయట్ విషయంలో ఈ ఒక ఫోకస్ బాగా పెట్టుకొని మనం విటమిన్ని ఆహారం రూపంలో తీసుకోమంటున్నాము. ప్లస్ మనం పక్క నుంచి సప్లిమెంట్ ఇస్తున్నాం. దాంట్లో వచ్చి ఎగ్కి ఎనర్జీ అనేది చాలా ఇంపార్టెంట్. అట్లనే గర్భసంచిలో వచ్చి అది అతుక్కోవడం అనేది చాలా ఇంపార్టెంట్. దానికి విటమిన్ డి కావాలి, ఈ ఎక్సర్సైజ్ బాగా కావాలి, ఈ అండం బాగా ఉండడానికి, కణాలు బాగా ఉండడానికి, దానికి ఎనర్జీకి ఈ విటమిన్ కోక్యూ అనేది అది మనం పెట్టేస్తున్నాము. డైట్ కూడా బాగా తీసుకొని రిలాక్స్డ్గా హ్యాపీగా ఉంటే ఖచ్చితంగా మనం మంచి బిడ్డగా తీసుకుంటాం.